దొడ్డు రవ్వ ఉప్మా అండి. చూడండి, ఫస్ట్ ఉత్తిదే నీళ్ళు ఎసరబెట్టి వేసట్లా ఉప్మా రవ్వ పోసి రుద్ది గడకలాగా రుద్ది చల్లారబెట్టి పచ్చిది అంత చేయితోటి విసికి గలగల చేసిన ఇట్లా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, మినపప్పు వేసి ఒక పావుడంత నూనె పోసి తాలింపు పెట్టిందండి. కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఒక 5-6 కాలు వేసిన ఎండుమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా దొడ్డు రవ్వ మంచిగా నూనెలో వేంపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే ఎప్పటికీ చేసే ఉప్మాలాగా కాకుండా ఇట్లా పొడి పొడి చేసుకొని తింటే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చూడండి ఎంత గలగల ఉన్నదో దొడ్డు రవ్వ. బాయ్ అండి. నా ఉప్మా రవ్వ నచ్చినట్టయితే ఒకసారి మీరు చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఉప్మా అయితే చాలా బాగున్నది. బాయ్ అండి.